వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. 498A సెక్షన్ కింద ఆ కేసులో ఉన్న వాళ్ళ పాస్పోర్ట్స్ లాక్కోవడము, పోలీసులు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎల్ఓసి జారీ చేస్తూ ఉంటారు కదా. అసలు ఎల్ఓసి అంటే ఏంటి? ఒకవేళ అట్లా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి? ఎప్పుడైనా సరే మనకు జనరల్గా ఏంటంటే 498 కేసు పెట్టినప్పుడు ఆ కేసులో ఉన్న అక్యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫారిన్లో ఉండటం కానీ, ఫారిన్ వెళ్ళే అవకాశం ఉందని కానీ, లేకపోతే ఫారిన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇండియా రావాలనుకోవడం కానీ జరిగినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్ఓసి ఇష్యూ చేసే అధికారం జనరల్గా ఉంటుంది, వాళ్ళకి అధికారం ఉంటుంది. లేకపోతే పాస్పోర్ట్ సీజ్ చేస్తా అని చెప్పి అంటుంటారు. ఓకే, పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ, ఎల్ఓసి ఇష్యూ చేస్తాను కానీ ఉంటుంది. జనరల్గా అందరికి అర్థమయ్యే భాషలో ఎల్ఓసి అంటే ఏంటంటే ఎల్ఓసి అంటే లుక్ అవుట్ సర్క్యులర్. లుక్ అవుట్ సర్క్యులర్ అంటే ఏంటంటే ఇండియాలో ఉన్న వ్యక్తి వేరే దేశానికి వెళ్లకుండా ఏ మార్గం ద్వారానైనా సరే, బై ఎయిర్, బై రోడ్, బై షిప్, ఏ మార్గం ద్వారా సరే ఇండియాలో ఉన్న వ్యక్తి వెళ్లకుండా ఫారిన్ లో ఉన్న వ్యక్తి ఇండియాకి రాగానే పట్టుకునేటట్టు ఇష్యూ చేసే సర్క్యులర్నే ఎల్ఓసి అంటారు. అంటే ఎల్ఓసి ఏ వ్యక్తి పైన ఎల్ఓసి రిలీజ్ అయింది అనుకో, వాడు భారతదేశంలో ఏ ఎయిర్పోర్ట్ లో దిగినా, లేకపోతే ఏ షిప్ లో వచ్చినా, లేకపోతే బై రోడ్ వచ్చినా బార్డర్ లో పట్టుకుంటారు కంపల్సరీ. ఇమిగ్రేషన్ లో ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ లో, షిప్ అయితే పోర్ట్ లో, ఇక్కడ పట్టుకుంటారు. దాన్ని ఎల్ఓసి అంటారు. ఎవరన్నా వెళ్దాం అనుకుందాం, సపోజ్ వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళు కంపల్సరీ పోనీయరిగా ఎయిర్పోర్ట్ లో. ఇప్పుడు నేను సపోజ్ నా మీద 498 ఉంది అనుకో, నేను ఎల్ఓసి రిలీజ్ చేసిన అనుకో, నన్ను ఎయిర్పోర్ట్ లో పోనివారు. ఎయిర్పోర్ట్ లో కంపల్సరీ అన్ని చెక్ చేసిన తర్వాతనే ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా, ఎల్ఓసి ఉందా లేదని చెక్ చేసిన తర్వాత పంపిస్తారు. దిస్ ద ప్రాసెస్. ఓకే, ఈ 498కి వచ్చారికి ప్రాబ్లం ఏమైంది అంటే ఏంటంటే, జనరల్ గా చట్టం ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు లలిత కనగమారి జడ్జిమెంట్, జస్టిస్ లలిత కనగంటి జడ్జిమెంట్స్ ఉంది ఒకటి. దాంట్లో ఏం చెప్తున్నది, 498A అనే కేసు కనుక రిజిస్టర్ అయినప్పుడు దాంట్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే అక్యూజ్డ్ కింద ఉన్న వ్యక్తులు పోలీస్ స్టేషన్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి కనుక టచ్లో ఉంటే ఏ రకమైన పాస్పోర్ట్ సీజ్ చేసే అధికారం కానీ లేదా ఎల్ఓసి ఇష్యూ చేసే అధికారం కానీ పోలీసు వాళ్ళకి లేదు అనేది చాలా స్పష్టంగా మనకు తెలంగాణ హైకోర్టు నుంచి ఆ జడ్జిమెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, వాళ్ళు మీకు టచ్ లో రాకపోతే, మీ ఇన్వెస్టిగేషన్ కి సహకరించకపోతే, అంటే మీకు కాంటాక్ట్ లో రాకపోతే, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా అంటే ఫిజికల్ గా, పరోక్షంగా అంటే బై ఫోన్ ద్వారా కావచ్చు, ఈమెయిల్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఎనీ అదర్ మోడ్, వీడియో కాల్ కావచ్చు, ఎనీ అదర్ మోడ్. అంటే వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు వాళ్ళకి రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయగలిగితే ఏ రకమైన ఎల్ఓసి కానీ లేకపోతే పాస్పోర్ట్ సీజ్ చేయడం కానీ చెయ్యనికి లేదు. ఓకే, ఈ విషయం తెలియక చాలా మందికి తెలియక ఏం చేస్తారంటే, చాలా సందర్భాలలో పోలీసు వాళ్ళు పాస్పోర్ట్ గుంజుకొని పెట్టుకోవడం వాళ్ళ దగ్గర, పారిపోతాడేమోనని, లేకపోతే కొన్ని సందర్భాల్లో పాస్పోర్ట్ గుంజుకోకుండా కూడా ఇంటర్నల్గా పాస్పోర్ట్ కాపీ తీసుకొని వాళ్ళకి ఎల్ఓసి రిలీజ్ చేయటం, ఇంటర్నల్ గా అలాంటివి చేస్తుంటారు. ఓకే, సో నేను ఏమంటా అంటే ఏంటంటే, ఎప్పుడైనా సరే మీ మీద 498 కేసు కనుక పడితే మీరు మాక్సిమం దానికి భయపడాల్సిన అవసరం లేదు. అరెస్ట్ చేయరు, దాంట్లో 498లో అరెస్ట్ చేయరు, ఇబ్బంది పెట్టరు. ఎప్పుడన్నా 498 కేసు కనుక పెడితే మీరు పోలీసులతో టచ్ లో ఉంటే మీకు ఏ రకమైన ఇబ్బంది కలగదు. చాలా మంది పోలీసులు అంటే భయపడిపోయి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుద్దో అని, అరెస్ట్ అవుతారు అని చెప్పేసి చాలా మంది కోఆపరేట్ చేయరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మీకు అట్లాంటి భయాలు ఏమైనా ఉన్నాయి, మీ మీద 498 పడ్డది, మీకు అట్లాంటి భయాలు ఏమైనా ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, ఎల్ఓసి రిలీజ్ చేసే అవకాశం ఉంది, పాస్పోర్ట్ గుంజుకునే అవకాశం ఉంది, సంబంధం లేని వ్యక్తుల పేర్లు పెట్టే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక మంచి అడ్వకేట్ని పెట్టేసుకుంటే వాళ్ళు మొత్తం మీకు మొత్తం గైడ్లైన్స్, క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చేస్తారు. రైట్. ఓకే, రైట్. సో మీరు ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎల్ఓసి ఇష్యూ చేసే అధికారం పోలీసు వాళ్ళకి 498 కేసులలో లేదు. రైట్. పాస్పోర్ట్ సీజ్ చేసే అధికారం లేదు. రైట్.
థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.